న్యాయవాద వృత్తిలో సక్సెస్ అవ్వడమంటే ఏంటి? కోర్టులో గట్టిగా వాదించడమా? లేక క్లిష్టమైన చట్టాలన్నీ గుర్తుపెట్టుకోవడమా? అవును. ఈరోజు మనం ఈ టాపిక్ను కొంచెం లోతుగా చూద్దాం. స్పష్టమైన ప్లీడింగ్స్ రాయడం, వాటితో పాటు చక్కగా నిర్మాణాత్మకంగా మరియు ప్రభావవంతంగా ఉండే రిలీఫ్స్ కోరడం. మొదటిసారి చదివినప్పుడు ఏముందిందులో అనిపించింది. స్పష్టంగా రాయాలి, అడిగేది సరిగ్గా అడగాలి. ఇది ఏ జాబ్లో అయినా ఉండేదే కదా. అంటే మనం అనుకుంటున్న దానికంటే లోతుగా ఇంకేదో ఉంది. సరిగ్గా చెప్పారు. అదే పాయింట్. ఇది కేవలం రైటింగ్ స్కిల్ గురించి కాదు, ఇదొక త్రిముఖ వ్యూహం. త్రిముఖ వ్యూహం. అవును. ఈ వాక్యంలో ఉన్న ఆ వ్యూహాన్ని బయటకు తీద్దాం. ఆ 3 పదాలు స్పష్టత, నిర్మాణం మరియు ప్రభావం. ఇవి ఒక సాధారణ లాయర్ను ఒక అసాధారణమైన లాయర్గా ఎలా మారుస్తాయో చర్చిద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. మొదటిది స్పష్టమైన ప్లీడింగ్స్, అంటే క్లారిటీ. నాకు తెలిసి క్లారిటీ అంటే గ్రామర్ తప్పులు లేకుండా చదవడానికి ఈజీగా ఉండటం. కానీ లీగల్ డాక్యుమెంట్లలో దాని అర్థం అంత సింపుల్ కాదు. కాదేమో కదా. అస్సలు కాదు. అక్కడ స్పష్టత అంటే ఖచ్చితత్వం, ప్రెసిజన్. ప్రతి పదానికి ఒక బరువు ఉంటుంది. ఉదాహరణకి, ఒక కాంట్రాక్ట్ బ్రేక్ అయిన కేసు తీసుకుందాం. ఓకే. ఒక సాధారణ లాయర్ తన పిటిషన్లో ఏమని రాస్తారంటే, ప్రతివాది మా మధ్య ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించారు కాబట్టి మాకు నష్టపరిహారం ఇప్పించండి అని రాస్తారు. ఇది చదవడానికి స్పష్టంగానే ఉంది కదా, సూటిగా చెప్పారు. ఉంది. కానీ న్యాయపరంగా ఇది చాలా బలహీనమైన వాదన. ఎందుకంటే అందులో అస్పష్టతకు చాలా ఆస్కారముంది. అస్పష్టతగా ఎక్కడ? ఏ ఒప్పందం, ఏ విధంగా ఉల్లంఘించారు, ఎప్పుడు? ఈ ప్రశ్నలన్నింటినీ అవతలి పక్షం లాయర్ పట్టుకుంటారు. కానీ ఒక షార్ప్ లాయర్ ఎలా రాస్తారంటే, చెప్పండి. 2023 జాన్యువరి 15న కుదిరిన అమ్మకపు ఒప్పందంలోని క్లాజ్ 4B ప్రకారం ప్రతివాది 30 రోజుల్లోగా, అంటే ఫిబ్రవరి 14లోగా 5 లక్షల చెల్లింపు చెయ్యాలి. కాని వారు ఆ గడువులోగా చెల్లింపు చేయడంలో విఫలమయ్యారు. తద్వారా వారు ఒప్పందాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. ఓహ్, ఇప్పుడు తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అవును. ఇక్కడ ప్రతి ఫ్యాక్ట్ను ఒక నిర్దిష్టమైన క్లాజ్తో, డేట్తో, అమౌంట్తో లింక్ చేశారు. ఎలాంటి గెస్వర్క్కు ఛాన్స్ ఇవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. అదే స్పష్టత. ఇది కేవలం భాషా నైపుణ్యం కాదు, ఇదొక స్ట్రాటజీ. మీరు వాస్తవాలను ఎంత ఖచ్చితంగా ప్రెజెంట్ చేస్తే అవతలి పక్షానికి ఆర్గ్యూ చేయడానికి అంత తక్కువ స్పేస్ ఇచ్చినట్టు. అంటే మన కేస్ పునాదిని అంత బలంగా వేసినట్టు. అవును. జడ్జికి కూడా మీ వాదనను అర్థం చేసుకోవడం చాలా సులభమవుతుంది. వాళ్ళ టేబుల్ మీద 100 ఫైల్స్ ఉంటాయి. మీ ఫైల్ చూడగానే ఫస్ట్ పేరాలోనే కేసేంటో క్లియర్గా తెలిసిపోవాలి. ఆ స్పష్టతే మీ మొదటి విజయం. అంటే స్పష్టత అనేది ఒక ఫిల్టర్ లాంటిది. అనవసరమైన కన్ఫ్యూజన్ అంతా తీసేసి అసలు సమస్యను మాత్రమే జడ్జి ముందు పెడుతుంది. కరెక్ట్. ఈ స్పష్టత సాధించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ స్పష్టమైన పాయింట్స్ అన్నింటినీ ఒకచోట ఎలా చేర్చాలి? బహుశా ఇక్కడే నిర్మాణం అనే పదం వస్తుందేమో. పర్ఫెక్ట్ ట్రాన్సిషన్. అవును, అదే రెండవ సూత్రం. చక్కగా నిర్మాణాత్మకంగా ఉండే రిలీఫ్స్, అంటే వెల్ స్ట్రక్చర్డ్. అంటే మీరు స్పష్టంగా ఇటుకను, అంటే ఫ్యాక్ట్స్ను రెడీ చేసుకున్నారు. ఇప్పుడు వాటితో ఒక భవనాన్ని, అంటే ఆర్గ్యుమెంట్ను కట్టాలి. ఆ బిల్డింగ్ ప్లానే ఈ నిర్మాణం. అంటే ఒక కథ చెప్పినట్టుగా ఉండాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి లాజికల్గా. ఖచ్చితంగా. అవన్నీ కలిసి మీరు కోరబోయే ఉపశమనానికి, అంటే రిలీఫ్కి పునాదిగా నిలవాలి. ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. ఒక ఆస్తి వివాదం కేసు తీసుకుందాం. మీ వాదనలో ఫస్ట్ పాయింట్, ఈ ఆస్తి సేల్ డీడ్ మా క్లయింట్ పేరు మీద ఉంది. ఇది ఒక ఇటుక. ఓకే. రెండో పాయింట్, గత 20 ఏళ్లుగా ఇంటి పన్ను రసీదులన్నీ మా క్లయింట్ పేరు మీదే ఉన్నాయి. ఇది రెండో ఇటుక. రైట్. మూడో పాయింట్, పక్కింటి వాళ్లు కూడా ఈయనే ఓనర్ అని సాక్ష్యమిస్తున్నారు. ఇది మూడో ఇటుక. ఈ 3 ఇటుకలతో మీరొక గోడను కట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణం ఆధారంగా మీరు ఎలాంటి రిలీఫ్ కోరుతారు? సహజంగానే ఈ ఆస్తికి పూర్తి హక్కుదారు మా క్లయింటే అని డిక్లేర్ చేయండి అని అడుగుతాను. కరెక్ట్. ఎందుకంటే మీరు పెట్టిన పునాది దానికి దారితీసింది. అలా కాకుండా మీరా 3 పాయింట్లు చెప్పి ప్రతివాది మా క్లయింట్కు 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి అని అడిగారనుకోండి, అక్కడ లాజిక్ మిస్ అవుతుంది. అవును. నిర్మాణానికి మీరు కోరేదానికి సంబంధముండదు. జడ్జికి వెంటనే ఈ 10 లక్షలు ఎందుకు, దానికి మీ ఆర్గ్యుమెంట్లో బేసిస్ ఏది అనే ప్రశ్న వస్తుంది. అంటే మనం అడిగే రిలీఫ్ అనేది మన వాదనల నుండే సహజంగా వచ్చే ముగింపులా ఉండాలి. ఎస్,
సరైన నిర్మాణమంటే మీ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత మీరు కోరే రిలీఫ్ అనివార్యం, న్యాయసమ్మతం అని జడ్జికి అనిపించాలి. అర్థమైంది. నాకు న్యాయం చేయండి అని జనరల్గా చెప్పడం కాదు, ఈ కారణాల వల్ల, ఈ సాక్ష్యాల వల్ల, ఈ చట్టం ప్రకారం నాకు దక్కాల్సిన స్పెసిఫిక్ రిలీఫ్ ఇది అని ఒక ఇంజనీర్ బ్లూ ప్రింట్ గీసినట్టు చూపించడమే చక్కటి నిర్మాణం. అంతే. ఇక్కడ వరకు బావుంది. క్లారిటీ ఉంది, స్ట్రక్చర్ ఉంది. ఇక మూడోది, ప్రభావవంతంగా ఉండడం. ఇక్కడ నాకు చిన్న డౌట్. అడగండి. నిర్మాణం బలంగా, లాజికల్గా ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా ప్రభావవంతంగా అంటే ఎఫెక్టివ్గా ఉండదా? ఈ రెండు పదాలు దాదాపు ఒకే అర్థాన్నిస్తున్నట్లు లేవా? ఇది చాలా మంచి ప్రశ్న, చాలా కీలకమైన ప్రశ్న కూడా. ఇక్కడే ఒక మంచి లాయర్కు, ఒక గొప్ప లాయర్కు మధ్య తేడా బయటపడుతుంది. ఓ, నిర్మాణమనేది మీ వాదన యొక్క ఇంటర్నల్ లాజిక్కు సంబంధించింది, కానీ ప్రభావం అనేది ఆ వాదన యొక్క బయటి ప్రపంచంపై అంటే రియల్ వరల్డ్పై చూపే ఫలితానికి సంబంధించింది. ఒక నిమిషం, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. చెప్తాను. మీరు కోరే ఉపశమనం కాగితంపై తార్కికంగా ఉండొచ్చు, కాని నిజ జీవితంలో అది ప్రాక్టికలా, అది మీ క్లయింట్ అసలు సమస్యను నిజంగా సాల్వ్ చేస్తుందా అనేది ప్రభావం డిసైడ్ చేస్తుంది. ఒక ఉదాహరణతో చెప్తే బాగుంటుంది. కాగితంపై కరెక్ట్గా ఉండి రియాలిటీలో పనికిరాని రిలీఫ్ ఎలా ఉంటుంది? చెప్తాను. ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ మధ్య గొడవ జరిగిందనుకుందాం. ఒక పార్ట్నర్ రెండో వ్యక్తికి తెలియకుండా కంపెనీ డబ్బును ₹1 కోటి సొంతానికి వాడుకున్నాడు. బాధితుడు కేసు పెట్టాడు. ఓకే. లాయర్ వాదనలన్నీ స్పష్టంగా, పక్కాగా పెట్టి స్ట్రక్చర్డ్గా ఒక రిలీఫ్ కోరారు. మోసం చేసిన భాగస్వామి ప్రతిరోజూ ఉదయం మా క్లయింట్ ఆఫీస్కు వచ్చి జీవితాంతం క్షమాపణ చెప్పాలని ఆర్డర్ వేయండి అని. అదెక్కడ రిలీఫ్? చేసిన మోసానికి ఒక తార్కికమైన శిక్షలా అనిపించొచ్చు. అంటే నిర్మాణం ఉంది, కానీ ఇది ప్రభావవంతమైనదా, ఎఫెక్టివ్దా? అస్సలు కాదు. దానివల్ల పోయిన ₹1 కోటి వెనక్కి రావు గదా. పైగా అలాంటి తీర్పును కోర్టులివ్వవు. దాన్ని అమలు చేయడం కూడా ఇంపాసిబుల్. కరెక్ట్. ఓకే, ఇప్పుడు నాకు నిర్మాణం వర్సెస్ ప్రభావం మధ్య తేడా క్లియర్గా అర్థమవుతుంది. అదే పాయింట్. ప్రభావవంతమైన రిలీఫ్ 3 టెస్టులను పాసవ్వాలి. 1. అది లీగల్గా సాధ్యపడాలి. 2. దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. 3. అన్నింటికన్నా ముఖ్యంగా అది క్లయింట్ అసలు సమస్యను పరిష్కరించాలి. మరి అదే కేసులో ఒక ప్రభావవంతమైన లాయర్ ఏమడుగుతారు? వాళ్లు ఇలా అడుగుతారు. 1. దుర్వినియోగం చేసిన ₹1 కోటి 12% వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించండి. అది ప్రాక్టికల్. 2. ఈ మోసం వల్ల మా క్లయింట్ వ్యాపారాలకి, కీర్తికి జరిగిన నష్టానికి గాను 50 లక్షలు పరిహారంగా ఇప్పించండి. 3. మోసం చేసిన భాగస్వామిని కంపెనీ డైరెక్టర్ పదవి నుండి శాశ్వతంగా తొలగించండి. చూసారా? ఈ రిలీఫ్లు చట్టబద్ధం, ఆచరణ సాధ్యం మరియు క్లయింట్కు నిజమైన పరిష్కారాన్ని అందిస్తున్నాయి. అవును. అంటే ప్రభావం గురించి ఆలోచించడం అంటే కేవలం కేసు గెలవడం గురించి కాదు, గెలిచిన తర్వాత ఆ తీర్పు క్లయింట్కు నిజంగా ఉపయోగపడాలి అని ఆలోచించడం. సరిగ్గా అదే. నాకు ఆలోచమొస్తోంది. ఒకవేళ ఆ మోసం చేసిన భాగస్వామి దివాళా తీసి అతని దగ్గర చిల్లిగవ్వ కూడా లేకపోతే పరిస్థితేంటి? అప్పుడు డబ్బు అడగటం కూడా ప్రభావవంతమైన రిలీఫ్ కాదు కదా? అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. అక్కడే నిజమైన లాయర్ యొక్క దూరదృష్టి కనిపిస్తోంది. కేసు ఫైల్ చేయక ముందే ఈ విషయాలన్నీ ఆలోచించాలి. అంటే క్లయింట్తో మాట్లాడేటప్పుడే. అవును. ప్రతివాది ఆర్థిక పరిస్థితి ఏంటి, అతని పేరు మీద ఆస్తులున్నాయా, డబ్బు రాబట్టడం సాధ్యమేనా, ఒకవేళ సాధ్యం కాకపోతే ఆల్టర్నేటివ్ రిలీఫ్ ఏమిటి? ఉదాహరణకి, బహుశా ఆ పార్ట్నర్ పేరు మీద ఉన్న కంపెనీ షేర్లను మా క్లయింట్ పేరు మీదకు బదిలీ చెయ్యమని అడగవచ్చా? లేదా కంపెనీకి సంబంధించిన ఒక ముఖ్యమైన పేటెంట్ను క్లయింట్కు దక్కేలా చేయవచ్చా? ఇలా కేసు మొదలవ్వక ముందే ముగింపు ఎలా ఉండాలో ఊహించగలగడమే ప్రభావవంతమైన ఆలోచనా విధానం. ఇది కేవలం కమర్షియల్ కేసులకేనా? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే PIL కేసుల్లో ఇదెలా వర్క్ అవుతుంది? అక్కడ క్లయింట్ అంటూ ఎవరు ఉండరు కదా? చాలా మంచి ప్రశ్న. ఈ ఫ్రేమ్వర్క్ యొక్క అందం అదే. అది ఎక్కడైనా వర్తిస్తుంది. ఒక ఫ్యాక్టరీ నదిని కలుషితం చేస్తోందని కేసు వేశారనుకుందాం. ఓకే. అక్కడ స్పష్టత అంటే ఫ్యాక్టరీ కాలుష్యం చేస్తోంది అని జనరల్గా చెప్పడం కాదు. ఫలానా ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం అనుమతించిన దానికంటే 200% ఎక్కువ పాదరసాన్ని నదిలోకి వదులుతోంది. ఇదిగో సైంటిఫిక్ రిపోర్ట్ అని చెప్పడం. అది స్పష్టత. మరి నిర్మాణం?
ఆ రిపోర్ట్లు, స్థానిక ప్రజల ఆరోగ్య సమస్యలు వీటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటిగా ప్రెజెంట్ చేసి ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ఉల్లంఘిస్తున్నాయి అని వాదనను నిర్మించడం. మరి ప్రభావం, ఎఫెక్టివ్నెస్, ఇక్కడే అసలు విషయం ఉంటుంది. అవును, ఫ్యాక్టరీని మూసేయండి అని అడగడం ఒక రిలీఫ్, కాని అది ప్రభావవంతమైనదా? దానివల్ల వందల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. నిజమే. అంతకంటే ప్రభావవంతమైన రిలీఫ్ ఎలా ఉండొచ్చంటే 1. ఫ్యాక్టరీలో వెంటనే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ టెక్నాలజీతో కూడిన ట్రీట్మెంట్ ప్లాంట్ను 6 నెలల్లోగా ఏర్పాటు చేయాలని ఆదేశించండి. 2. ఇప్పటివరకు జరిగిన నష్టానికి గాను ఆ నది పరిరక్షణకు 10 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించండి. వావ్! ఇది సమస్యను పరిష్కరిస్తుంది, ఉద్యోగాలను కాపాడుతుంది మరియు భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. అదే ప్రభావం అంటే. సరిగ్గా అదే. ఇప్పుడు ఈ 3 పదాల వెనుక ఉన్న శక్తి నాకు పూర్తిగా అర్థమైంది. ఇవి విడివిడి నైపుణ్యాలు కావు, ఇదొక గొలుసుకట్టు ప్రక్రియ. అవును. స్పష్టత లేని వాదనపై నిర్మాణం నిలబడదు. నిర్మాణం లేని వాదన ప్రభావవంతమైన పరిష్కారానికి దారితీయదు. ఒకదాన్ని వదిలేసి ఇంకోదాన్ని సాధించలేం. అవును. దీన్ని ఒక షెఫ్ వంట చేయడంతో పోల్చవచ్చు. స్పష్టత అంటే మంచి కూరగాయలు ఎంచుకోవడం. నిర్మాణమంటే వాటిని సరైన క్రమంలో వేసి వంటకాన్ని తయారు చేయడం. మరియు ప్రభావమంటే ఆ వంటకం కేవలం చూడటానికే కాదు, తినటానికి రుచిగా, ఆరోగ్యంగా ఉండటం. పర్ఫెక్ట్. ఈ 3 కలిసినప్పుడే అదొక స్టార్ షెఫ్ వంటకమవుతుంది. అదేవిధంగా ఈ 3 కలిసినప్పుడే అదొక విజయవంతమైన కేసవుతుంది. కాబట్టి లాయర్ విజయమనేది కేవలం కోర్టులో గట్టిగా అరవడం మీదో, తెలివైన ఆర్గ్యుమెంట్స్ మీదో ఆధారపడి ఉండదు. అసలు యుద్ధం ఆఫీసులో ఒక తెల్ల కాగితం ముందు మొదలవుతుంది. ప్రతి పదాన్ని ఒక ఆయుధంగా, ప్రతి వాక్యాన్ని ఒక వ్యూహంగా పేర్చి లక్ష్యాన్ని ఛేదించే ఒక నిశ్శబ్ద యుద్ధమది. ఖచ్చితంగా. కాగితంపై మీ వాదన ఎంత బలంగా ఉంటే కోర్టులో మీ గొంతు అంత బిగ్గరగా వినిపిస్తోంది. ఆ కాగితమే మీ మొదటి మరియు కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన సాక్షి.